దేవుని పేరిట మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పలికిన 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధముగా చూడగలము. ఏలీ ఏలీ లామా సబక్తాని అనగా, నా దేవా నా దేవా నువ్వు ఎలా నన్ను విడిచితివి, ఎడబాయితివి అని క్రీస్తు ప్రభు పలికి ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే 2 భాగాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవేదన, రెండవ భాగము యేసుక్రీస్తు నుండి దేవుని యొక్క ఎడబాటు. ఈ 2 అంశాలతో దేవుడు మనకిచ్చే సందేశమును ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క ఆవేదన ఏమిటి అంటే, ఉదాహరణకు కీర్తనలు 22వ అధ్యాయము మొత్తము కూడా దావీదు మహారాజు యొక్క శోకము, తన యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నవి. వాటిలో 11వ వచనము ఇలా పలుకుతూ ఉన్నది. దావీదు మహారాజు ఆవేదనలో ఉన్నాను, నీవు నాకు దూరముగా ఉండు వలదు, నువ్వు తప్ప నన్ను ఆదుకొని వాడెవడునూ లేడు అని పలుకుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఆవేదనలో ఉన్నాను, నీవు నాకు దూరముగా ఉండవలదు, నీవు తప్ప నన్ను ఆదుకొని వాడెవడూ లేడు అని తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క కీర్తనలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఉన్నప్పటికీ, ఎంతోమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, ఎన్నో రాజ్యములలో ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి అనేక అధికారులు ఉన్నప్పటికీ, అనేక సేవకులు ఉన్నప్పటికీ, తన యొక్క వ్యక్తిగత జీవితము, తన యొక్క సమాజ జీవితములో ఒంటరితనాన్ని, బాధను, శోధనను, శోకమును అనుభవిస్తూ పలికినటువంటి మాట ఇది. ఆ మాటతో పలికేది ఏమిటంటే, ప్రభువా, నన్నెందుకు ఎడబాయితివి, నా నుండి ఎందుకు దూరమయ్యి ఉన్నావు, నేను బాధలో ఉన్నాను, శోకంలో ఉన్నాను అని పలికిన విధముగా. అదే విధముగా యోబు 30వ అధ్యాయము 20వ వచనంలో మనము ఈ విధముగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు, నేను ఆర్తనాదము చేయగా నీవు పలకవు, నేను ప్రార్థన చేయగా నీవు ఆలింపవు. యోబు గ్రంథము 29-30 వచనాలలో అర్థం ఏమిటి అంటే, ప్రభు, నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను అనేక గొప్ప కార్యములు చేయగలిగి ఉన్నాను, అనేక పనులు చేయగలిగి ఉన్నాను, అనేక మంది నన్ను ఆదరించి ఉన్నారు, అనేక మంది నన్ను పొగిడి ఉన్నారు, అనేక మంది నా ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారు, అనేక గొప్ప కార్యాలు చేయగలిగి ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నన్ను ఎడబాయితివో, ఎప్పుడైతే నీవు నా చెయ్యిను విడనాడితివో, నా నుండి దూరమైతివో, నాకు అన్నీ కూడా శాపనార్థాలుగా మారి ఉన్నవి. నా కింద బ్రతికిన వారు, నా అనుచరులు, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు మరియు నా వల్ల అభివృద్ధి చెందినటువంటి వారందరూ కూడా నన్ను విడనాడి ఉన్నారు, నన్ను చీదరించుకుంటూ ఉన్నారు, నన్ను అవహేళన చేస్తూ ఉన్నారు అని ఆ యోబు తన బాధను వ్యక్తపరుస్తూ, నా ప్రార్థనను ఎందుకు వినలేకపోతూ ఉన్నావు,
నన్నెందుకు దూరము చేసి ఉన్నావని తన శోకమును, దుఃఖమును, ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి మరి వాక్యము నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విధముగా దావీదు, యోబు ఏ విధముగానైతే తన యొక్క ఆవేదన వ్యక్తపరిచి ఉన్నారో, ఈనాడు సిలువ మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. తన ఆవేదన ఏమిటి అంటే, ప్రభువా తండ్రి, నేను చిన్ననాటి నుండి 30 సంవత్సరాలు ఎవరితోనైతే నేను జీవించి ఉన్నానో ఆ కుటుంబ సభ్యులు, ఆ యొక్క సోదరి సహోదరులు, బంధుమిత్రాదులు, నేను ఎవరి మధ్యనైతే జీవించి ఉన్నానో వారందరూ కూడా నాకు దూరమైపోయి ఉన్నారు. అయినా నాకు బాధ లేదు. 3.5 సంవత్సరాలు నీ సేవలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు, నీ సేవకై నా జీవితం అంకితం చేసుకుని ఉన్నప్పుడు, అనేక గొప్ప కార్యములు చేస్తూ ఉన్నప్పుడు నన్ను అనుసరించినటువంటి మరి శిష్యులందరూ కూడా నన్ను వెడబాయితిరి. అయినా కానీ నాకు బాధ లేదు. నేను వాక్యమును బోధించినప్పుడు ఆ వాక్యముతో బలపడిన వారు, నేను అనేక అద్భుత కార్యములు నీ పేరిట చేసినప్పుడు ఎవరైతే స్వస్థతలు పొంది ఉన్నారో, ఎవరైతే అద్భుతాలు పొంది ఉన్నారో, నన్ను అనుసరిస్తానని పలికినటువంటి వారు ఈనాడు నన్ను ఒంటరి వాణిగా చేసి మరి వారు దూరమైపోయినప్పటికీ కూడా నాకు బాధ లేదు. కానీ ప్రభువా, ఎప్పుడైతే నీవు నా నుండి ఎడబాయితివో, ఎప్పుడైతే నువ్వు నా చెయ్యిని విడనాడితివో, నా బాధ, నా ఆవేదన ఎవరికి చెప్పుకోలేనిది, భరించలేనిది, సహించలేనిది దేవా అని వివరించినటువంటి వాక్యము ఈ వాక్యం నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా ఆవేదనతో తన యొక్క మనోభావమును, తన యొక్క బాధను తెలియపరిచినటువంటి క్రీస్తు ప్రభు మరి ఈనాడు మనందరికీ కూడా ఈ యొక్క సిలువలో ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యం ఏమిటి అంటే, దేవుడు నన్ను ఎడబాటు చేసి ఉన్నారు, దేవుడు నన్ను చెయ్యి విడిచి ఉన్నారు. కారణము ఏమిటి అంటే, నన్ను చెయ్యి విడిచి ఉన్నారంటే నన్ను మహిమపరచబడుతూ ఉన్నారు అని అర్థము అని అతను గ్రహించగలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఎడబాటు చేయటానికి కారణం ఏమిటి అంటే, ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనములో వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. దేవుడు అబ్రహాముతో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. ఇక్కడ దేవుడు అబ్రహాము విశ్వాసమును పరీక్షించుటకు తనకిచ్చిన ఏకైక కుమారుని దహన బలిగా, ఒక గొర్రె పిల్లగా సమర్పించమని అడిగినప్పుడు, ఆ తండ్రి తన కుమారుని, ఏకైక కుమారుని తనతో తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ కుమారుడు అడిగినటువంటి ప్రశ్న, తండ్రి, దహన బలి చేయటానికి నిప్పు ఉన్నది, పుల్లలు ఉన్నవి, కానీ ఆ గొర్రెపిల్ల ఎక్కడా అని పలికినప్పుడు తండ్రి చెప్పిన మాట, దేవుడు ఆ గొర్రెపిల్లను ఏర్పాటు చేస్తాడు అని పలికినప్పటికీ కుమారుడికి తెలుసు, కుమారుడు గ్రహించగలిగి ఉన్నాడు, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు నేనే అని ఆ యొక్క పీఠం మీద పరుండబట్టినట్టు విషయం మనందరికీ కూడా తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క విశ్వాసంలో బలపడటానికి దేవుడు ఉపయోగించినటువంటి గొర్రెపిల్ల ఇస్సాకు అయితే, ఈనాడు క్రీస్తు ప్రభువుని ఒక గొర్రె పిల్లలాగా తన్ను తాను దహన బలిగా సమర్పించుకోమని
సమర్పించుకోవటానికి దేవుడు తన ఏకైక కుమారుని క్రీస్తుని చెయ్యి విడనాడినాడు, చెయ్యి వదిలివేసినాడు. కారణం ఏమిటి అంటే, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపాల పరిహార్థము నిన్ను దహన బలిగా నేను సమర్పిస్తూ ఉన్నాను. నిన్ను వదిలివేస్తేనే వారి పాపాలన్నీ కూడా క్షమింపబడతాయి, వారికి నూతన జీవితాన్ని నేను వసకగలుగుతాను. అందు నిమిత్తమై నేను నిన్ను ఎడబాయి తిని అని తండ్రి తన కుమారుడికి మరి పరోక్షముగా ప్రత్యక్షముగా వివరించినటువంటి మాట నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క 4వ మాట ద్వారా ప్రభు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, అనుదినము కథోలిక సంఘము తల్లి స్త్రీ సభ దివ్య బలి పూజ ద్వారా ప్రతి ఒక్కరిని రక్షిస్తూ ఉన్నది. కారణం ఏమిటి అంటే, యాజకులు అప్పము ద్రాక్షారసమును బలిపీఠము చెంత సమర్పిస్తూ క్రీస్తుని సమర్పించిన విధముగా, ఆ క్రీస్తు ఏ విధముగానైతే ఈ అప్పమును ద్రాక్షారసం తన శరీర రక్తములుగా మలుచుకొని ప్రజల యొక్క పాపాలను క్షమిస్తూ ఉన్నారో, అదే విధముగా నా ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు క్రీస్తు ప్రభు శిలువపై మనందరి యొక్క పాపాల నిమిత్తమై మరణించి ఉన్నారు. ఇలనాడు ఈ బలిపీఠము చెంత ఈ అప్పము ద్రాక్షారసము రూపములో ప్రభువు నీ పాపాల కొరకై నా పాపాల కొరకై మరణిస్తూ ఒక దహన బలిగా తనను తాను సమర్పించుకుంటూ, ఒక గొర్రె పిల్లగా తనను తాను సమర్పించుకుంటూ మనల్ని రక్షిస్తూ ఉన్నారు, మనల్ని కాపాడుతూ ఉన్నారు. మన పాప పరిహార అర్థము క్రీస్తు ప్రభువు దహన బలిగా మారి ఉన్నారు, ఒక గొర్రె పిల్లగా మారి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని ఏకైక కుమారుని ఎడబాటికి కారణము మనల్ని రక్షించుటకు, మనల్ని కాపాడుటకు. మనల్ని కాపాడు నిమిత్తమై క్రీస్తు తన్ను తాను సమర్పించుకొని మరణించి పునరుత్థానమై మనకు జీవము గల దేవుడిగా మారి ఉన్నారు. అలాంటి దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించి అనుదినము రక్షింపబడటము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో దీవెనకరమైనది. అలాంటి దేవునికి స్తుతి స్తోత్రములు పలుకుతూ అనుదినము అతని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దేవుని బిడ్డగా జీవించుదాము. ఆమేన్. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఇహలోకములో మేమందరము కూడా పాపులుగా జీవిస్తూ ఉన్నప్పుడు, మేము బలహీనులపై జీవిస్తూ ఉన్నప్పుడు బలవంతుణ్ణి ఒక దహన బలిగా అర్పించి బలహీనులను బలవంతులుగా చేసి మమ్మల్ని కాపాడినటువంటి ఓ దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈనాడు మేమందరము కూడా బలహీనులమని, క్రీస్తు ప్రభువు బలవంతుడని గ్రహించి ఉన్నాము. అలాంటి గొప్ప కార్యము ద్వారా మేమందరము కూడా రక్షణ పొంది ఉన్నాము, రక్షింపబడుతూ ఉన్నాము అనే సత్యాన్ని తెలుసుకుని ఉన్నాము ప్రభువా. ఈ తపస్కాలములో, ఈ యొక్క పవిత్ర వారములో ప్రభువా, మేమందరము కూడా ఈ 4వ మాటను ధ్యానిస్తూ, దేవుడు మా కొరకై మరణించి ఉన్నారని, తన ఏకైక కుమారుని దహన బలిగా సమర్పించి ఉన్నారని మేము తెలుసుకొని మా జీవితములను నీకు సంపూర్ణముగా సమర్పించుకునే భాగ్యమును మాకు ప్రసాదింపమని నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.